అందరికీ నమస్కారం. ఈరోజు మనకి అక్కనాపేట్ విలేజ్ రామాయపేట్ మండల్లో రైస్ మిల్ ప్లస్ పీపీసీ సెంటర్ ఐకేపీ పీపీ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. నాతో పాటు హెడ్ ఆఫీస్ నుంచి జీఎం మార్కెటింగ్ అభిషేక్ గారు ఉన్నారు, డిఎంసిఎస్ డిసిఎస్ ఆర్డీఓ గారు ప్లస్ తహసీల్దార్ అందరూ ఉంటున్నారు ఇక్కడ. సో ఇక్కడే మన జిల్లాలో నడుస్తున్న యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పరిశీలన చేయడం జరిగింది. దాంట్లో మా జిల్లాలో ఇప్పటివరకు టోటల్ ప్యాడీ 1,32,992 దాదాపు 1,30,300 ప్యాడీ కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా 50,000 ప్యాడీ దాకా మనకి సెంటర్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు మన జిల్లాలో 5,533 సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో కూడా 519 సెంటర్స్ నడుస్తున్నాయి. ఇంకా సెంటర్స్లో ప్యాడీ రావాల్సిన ఉంది. సో ఈ నడిచిన సెంటర్స్లో కొన్ని సెంటర్స్లో మనకి ఎక్కువ ప్యాడీ వచ్చింది, కొన్ని సెంటర్స్ తక్కువ ఉన్నాయి, కొన్ని సెంటర్స్లో మనకి లారీ లేక ఇష్యూ అవుతున్నాయి. సో దానికి కూడా మన తహసీల్దార్ మిల్ లెవెల్లో మిల్లర్స్ సహకారంతో లారీ అన్లోడ్ చేసి పంపిస్తున్నారు. ఇంకాతో పాటు మన రైతులకు కూడా చెప్పడం జరిగింది, ఒకవేళ లారీ లేక అక్కడ నుంచి డీసీఎం అరేంజ్ చేసి కానీ ట్రాక్టర్ అరేంజ్ చేసి కానీ పీబీసీలో తూకం చేసి చేసి ఏదైనా ప్యాడీ రెడీ ఉంటే వాళ్ళే మిల్స్కి పంపిస్తే కూడా మనం అన్లోడ్ చేసి మిల్ లెవెల్లో యాక్సెప్ట్ చేస్తున్నాము. సో ఇప్పటివరకు మా జిల్లాలో ఇది స్మూత్గా నడుస్తుంది. ఇంకా ఫర్దర్ కూడా రైతులు సహకారంతో మిల్లర్ సహకారంతో మనం మొత్తం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడే అక్కనాపేట్ విలేజ్లో సో మన జిల్లాలో ఇప్పుడు హెచ్ఎల్ఓ ఆపరేషన్ స్టార్ట్ అయినాయి. వాళ్ళు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇంటి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, ఏ రకంగా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అందరూ ఎన్యూమరేటర్స్ ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళే ఒక జాబితా తయారు చేసి ఇంటింటికి వెళ్ళి ఫస్ట్ నంబర్ నుంచి స్టార్ట్ చేసి తిరిగినాక డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. అందరూ సహకారం చేస్తున్నారు. కొంతమంది క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏంటి ఇది. సో దానికి కూడా మా ఎన్యూమరేటర్స్కి మనం ట్రైనింగ్ ఇచ్చినాక ఫీల్డ్కి పంపించడం జరిగింది. కాబట్టి దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ వాళ్ళకి డౌట్ క్లియర్ చేసి కరెక్ట్గా డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. కమిషనర్ గారు పంపిస్తారు వీళ్ళకి అప్లైన్స్ అవుతుంది క్లియర్ చేయండి అని చెప్పి మా మీద నమ్మకం లేకుంటే అందరూ వస్తున్నారు. లేదు మేడం, మీ మీద నమ్మకం మీరే మేడం. ఎందుకంటే వాళ్ళు ఏదో క్రియేట్ చేయడానికి స్టేట్ అసోసియేషన్ ఏం లేదు మేడం. స్టేట్ అసోసియేషన్ ఖచ్చితంగా అది ఉంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ బిజినెస్ కోసం కొట్లాడి వాళ్ళకి ఇచ్చే ఛార్జెస్ కానీ వాళ్ళకి ఇచ్చే ఫండింగ్ కానీ వాళ్ళకి ఇచ్చే ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేయాలి. క్రాప్ వచ్చినప్పుడు అది కాదు మేడం. క్రాప్ వచ్చేది 1 month, వాళ్ళు 365 days మిల్లర్ కోసం ఆలోచన చేసి స్టేట్ ఏదైతే whatever you want road will be wide 100% guaranteed. చాలా ఈ పరిస్థితి మాత్రం మేము చాలా ఇబ్బందులకు వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ ట్రై చేశారు. మన స్టేట్ వైడ్ 40 లక్షల వాయిడ్ ప్యాడీకి పర్మిషన్ గవర్నమెంట్ అయిపోయింది. 5 లక్షలు 10 లక్షలు ట్రై చేస్తుంది. అంటే ఈ క్వాంటిటీ గవర్నమెంట్ 2 lakhs వేరే మండలి ఏం కాదు. వేరే మండలి ఒక్కటి ప్రతిదీ రా రైస్ ఇప్పుడు ప్యాడీ సెకండ్ క్రాప్ ప్యాడీ రబీ ప్యాడీ రా రైస్ పెట్టాలని ఎట్లా పెడతారు సార్ మిల్లర్? ప్యాడీ ఇచ్చి అంటే సార్ అంటే ఆంక్షలు ఉన్నాయి సార్. ఇంతకుముందు టెండర్ ప్యాడీ ఉన్నది సార్. నేను ఎందుకంటే టెండర్ ప్యాడీ ఉన్నది. టెండర్ ప్యాడీ 4 years బ్యాక్ ప్యాడీ రైస్ ఏమో 22 rupees మనకు టెండర్ వేస్తుంది సార్ గవర్నమెంట్. టెండర్ ప్యాడీ ఏమో 22,400 కట్టమంటే మిల్లర్ క్లోజ్ చేయడానికి అడిగినారు సార్. ఎందుకు తక్కువ మనం అందరికీ అడుగుతున్నాము. అయితే ప్రాబ్లం మేడం అంటే సోర్స్ కొంచెం ఇక్కడ ఈ చేసే వర్క్ 3-4 years బ్యాక్ నుంచి తగ్గుతున్నాం యాక్చువల్గా. తగ్గుతుంది యాక్చువల్గా. ఎందుకంటే కొన్ని యూనిట్స్ ఇండస్ట్రీ యూనిట్స్ కూడా అక్కడ కూడా కొంచెం కాదు. వాళ్ళు వచ్చి ఇప్పుడు అన్లోడ్ చేసుకుంటాం.
మీకు ప్రాబ్లం ఏముంది? మీరు ఏమనుకుంటున్నారు? వైల్డ్ రాదనుకుంటున్నారా? వైల్డ్ రాదని మెల్లగా తెచ్చుకుంటున్నారా? ఇప్పుడు 370 దాకా తెచ్చుకుంటాం. మిగతా బాయిల్ వాళ్ళు కూడా ఉన్నారు కానీ చేయట్లేదు. ఆఫీస్ నుంచి వచ్చింది అందరికీ మోటివేట్ చేయాలి. హైదరాబాద్. ఇంకొక 60